Hi Mama, welcome back. The GOAT, greatest of all time. 4 days worldwide collection reports. మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా 4 రోజులకి 5,83,00,000 షేర్ కలెక్షన్ చేసింది, అంటే నెట్ కలెక్షన్ చేసింది. మరి గ్రాస్ చూసుకుంటే 10,10,00,000. సో ఓవరాల్ ఈ సినిమా తెలుగులో థియేటికల్ బిజినెస్ చేసింది 21 కోట్లు. మరి బ్రేక్ కొట్టాలంటే 22 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. మరి ఈ సినిమా నీడ్ అనదర్ ఇంకొక 16,16,00,000 నెట్ కలెక్షన్ చేస్తే, అంటే షేర్ కలెక్షన్ చేస్తే ఈ సినిమా బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది. మరి ఓవరాల్గా ఏరియా వైస్ గ్రాస్ చూసుకుంటే తమిళనాడులో ఈ సినిమా 4 రోజులకి గ్రాస్ చూసుకుంటే మావా 106,46,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది మావా జస్ట్ 4 డేస్కి తమిళనాడులో. మరి మన తెలుగు స్టేట్స్లో 4 రోజులకి 10,10,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక కర్ణాటకలో 21,10,00,000, ఇక కేరళలో 10,70,00,000, ఇక వెస్ట్ ఆఫ్ ఇండియా 13,90,00,000, ఇక ఓవర్సీస్లో అయితే 120,15,00,000 గ్రాస్ కలెక్షన్ చేసింది మామ జస్ట్ 4 డేస్కి. అండ్ ఓవర్ మాస్ కలెక్షన్స్ అనమాట ఓవర్సీస్లో అయితే. అండ్ ఓవర్సీస్లో అండ్ తమిళనాడులో రచ్చలేపాల్సిన కలెక్షన్స్ మాత్రం. అండ్ ఓవరాల్గా ఈ సినిమా థియేటికల్ బిజినెస్ చేసింది 185 కోట్లు. మరి బ్రేక్ కొట్టాలంటే 187 కోట్లు నెట్ కలెక్షన్ చేయాలి. అండ్ ఈ సినిమా రిమైనింగ్ నీడ్ అండ్ ఇంకొక 48,95,00,000 నెట్ కలెక్షన్ చేస్తే సినిమా బ్రేక్ టార్గెట్ కంప్లీట్ అవుతుంది మామ. ఫస్ట్ డేకి ఈ సినిమాకి విపరీతమైన నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఒక ముక్కలో చెప్పాలంటే ఫ్లాప్ టాక్ అనమాట. మరి అలాంటి ఫ్లాప్ టాక్ వచ్చినా కూడా ఈ రాంపేజ్ కలెక్షన్స్ ఏంటి మావా సోమ, ఇలాంటి కలెక్షన్స్ ద వన్ అండ్ ఓన్లీ ఇళయదళపతి విజయ్కి సాధ్యం మావా, అది మ్యాటర్. సో మొత్తానికి ఈ సినిమా ఓటీటీ రైస్ తీసుకుంది నెట్ఫ్లిక్స్ అనమాట. మనకు థియేటర్ రిలీజ్ అయిన 4 వారాల గ్యాప్లో ఈ సినిమా మనకు నెట్ఫ్లిక్స్లో మల్టిప్లెక్స్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు, అది మ్యాటర్. ఓకే, సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాము. బాయ్.